హాయ్ అండి అందరికీ. చూడండి, ఏమిటా ఇవనుకుంటున్నారండి? పుల్మకానా అండి. పుల్మకానా అంటే తామర గింజలండి. ఆ తామర గింజలతో తయారు చేసుకునే ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి. ఇదిగోండి, ఈరోజు ఇలాగా పుల్మకానా కర్రీ అని చెప్పి ఈ కర్రీ తయారు చేయడం మీకు చూపిస్తాను. అది కూడా కుర్మా కూర అంటామండి. పుల్మకానా కుర్మా కూర చక్కగా రైస్లోకి కానీ చపాతీల్లోకి కానీ అంత బాగుంటుందోనండి. ఇది ఎంత ఆరోగ్యకరమైన ఫుడ్డోనండి. పుల్మకానాలో కాల్షియం, ఐరన్, ఫైబర్తో నిండిన చక్కటి తామర గింజలండి ఇవి. అందుకని చెప్పి ఇది తరచుగా మనం ఎప్పుడైనా సరే వారంలో 2 రోజులు ఈ విధంగా కర్రీ తయారు చేసుకుని తింటే ఎంత మంచిదోనండి. ఈ పుల్మకానా కర్రీ ఉన్నదండి, ఎంత టేస్ట్గా వచ్చిందో. ఎప్పుడైనా సరే నేను తయారు చేసే ఐటమ్స్ తక్కువగా వేసుకుని అసలు ఎక్కువగా మనం ఆరోగ్య విధానం పొందే విధానం చూపిస్తాను. అలాగే కొన్ని వీడియోల్లో హెవీగా తయారు చేసేవి కూడా చూపిస్తానండి. ఈరోజు ఎంతో తక్కువ ఇంగ్రీడియంట్స్తో చూడండి పుల్మకానా కర్రీ ఎంత బాగా రెడీ అయ్యిందో. ఈ పుల్మకానా గింజల్ని మనం తెచ్చుకున్నప్పుడు వీటిని నీళ్ళల్లో వేసి ఒక్కసారి తీసేవాళ్ళండి వెంటనే. అలా ఎక్కువసేపు ఉంచితే మరమరాలు మెత్తగా అయిపోతాయి చూడండి, అలా అయిపోతాయి. అందుకని మొదట మీకు పళ్ళెంలో పెట్టినవి నీళ్ళల్లో వేసి వెంటనే తీసేసినా కూడా వీడియో చేసేలోపు కొంచెం టైం పడుతుంది కదండి, అందుకని కొంచెం మెత్తగా అయినట్టు అయినాయి. అలా కాకుండా ఈ విధంగా పక్క గిన్నెలో ఉన్నాయి చూడండి, అవి అప్పటికప్పుడు వేసినవి. వాటిల్ని మనం లాస్ట్లో కలుపుకుంటే మనకి కర్రీలో బాగా కనపడతాయండి. చూడండి, మనకి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అక్కర్లేదని చెప్పాను కదండి, అది కూడా ఫుడ్ కలర్స్ కానీ ఏమీ వాడవండి. అందుకని చెప్పి ఇది హెల్దీ అండ్ టేస్టీ కర్రీ అని చెప్తాను కదా ఎప్పుడూని. ఆ విధంగా తయారైంది ఈ కర్రీ. చూడండి, చక్కటి మనం తయారు చేసుకునే పదార్థాలన్నీ మనం వేసే పదార్థాలన్నీ కూడా ఇందులో చక్కటి ఫుడ్ ఐటమ్స్ అండి. అవి కూడా మనం అప్పటికప్పుడు తయారు చేసుకున్న గసగసాల పేస్టు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అప్పటికప్పుడు మిక్సీ ఆడుకుంటే బాగుంటుందండి. ఏ కర్రీకైనా కూడా మనం ఇలాగా కుర్మా కూరలని మనం రెస్టారెంట్ స్టైల్ కర్రీస్ చేసేటప్పుడు అప్పటికప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ ఇలా గరం మసాలా ముద్దని కానీ తయారు చేసుకుని వేసుకుంటే అమోఘమైన టేస్ట్ వస్తుందండి. అమృతం అంటే ఇదే కదా అనిపిస్తుందండి. అంత బాగా వస్తాయండి మన ఇంట్లో తయారు చేసుకున్న ఫుడ్స్. చూడండి, చెప్పాను కదా మీకు, గరం మసాలా ముద్దని మనం అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకునే ముద్ద ఈ విధంగా మనం ప్రిపేర్ చేసుకోవాలి. ధనియాలు, అలాగే ఎలాచి, లవంగాలు, దాల్చిన చెక్క, అల్లం కొంత ఎక్కువ వేసుకోవాలండి. అల్లం వేసుకుని మనం గసగసాలు ఇవి వేసుకుని మొదట మిక్సీ ఆడేసుకుని బాగా మెత్తగా అయిపోయాక అప్పుడు మనం వాటర్ చేర్చుకోవాలి. ఆ ముద్దని మీకు కర్రీలో ఎలా చేర్చుకోవాలో చూపిస్తాను. మీకు చెప్పాను కదా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈ కర్రీ తయారవుతుందని. పుల్మకానా, అలాగే ఇదిగోండి ఈ విధంగా గసగసాల పేస్టు, ఉల్లిపాయలు మనం ఎక్కువగా వేసుకుంటే ఈ కర్రీకి బాగుంటుందండి. 4-5 ఉల్లిపాయలను సన్నగా ముక్కలు తరిగి ఉంచేసుకోవాలి. చూడండి, ఇప్పుడు మీకు కర్రీ ఏ విధంగా తయారు చేయాలో చూపిస్తాను. ఎంత ఈజీగా రెడీ అయిపోతుందనండి ఈ కర్రీ. అసలు చపాతీల్లోకి కానీ పుల్కాల్లోకి కానీ ఈ కర్రీ చేసుకుని తింటే ఉంటుంది, సూపర్గా ఉంటుందండి. మీరే చూడండి, చక్కటి ఈ కర్రీ మీరు కూడా ట్రై చేయండి. ఈరోజు నేను ఈ కర్రీని రైస్లోకే చేశానండి. ఇదిగోండి, ఆయిల్ కొద్దిగా ఎక్కువ వేసుకుని అది వేడెక్కాక మొదట మనం పచ్చిమిర్చి చేర్చేసి కొంచెం వేగనిచ్చుకోవాలండి. అలా వేగుతున్నప్పుడు ఒక్కొక్కటి కూడా మనం ఎలా చేర్చుకోవాలో మీకు చూపిస్తాను. మనం ఉల్లిపాయలను ఎప్పుడైనా సరే కొంచెం సన్నగా తరిగి పెట్టుకుని ఉంచుకుని దీంట్లోకి మనం ఏ పేస్ట్ వేయం కదండి, ఉల్లిపాయ కొంచెం ఎక్కువగా వేసుకుంటే కర్రీ ఎక్కువ అవుతుంది. ఇదిగోండి, ఇంకా మిగిలిన ఏవి కూరగాయలు అక్కర్లేదండి. ఉల్లిపాయలు, అలాగే మనం గసగసాల పేస్టు, సింపుల్గా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చక్కగా తయారయ్యే కర్రీ అండి ఇది. ఇదిగోండి, మనం తయారు చేసుకున్న పేస్ట్ని చేర్చేసుకోవాలి ఆయిల్లోకి.
అలా చేర్చుకున్నాక మనం ఉప్పు పసుపు కారం వేసి చక్కగా కలబెట్టుకోవాలండి. ఇలాగా కారం కూడా కొంచెం చక్కటి కలరు. నేను ఎప్పుడైనా సరే ఎండుమిర్చిని తెప్పించి కొంచెం ఎండలో పెట్టేసి మిక్సీ ఆడేసుకుంటానండి. అలా కాకుండా ఒక్కొక్కసారి మటుకు ప్యాకెట్ కారం తెప్పిస్తాను. ఇదిగోండి, ఈ విధంగా ఎండుమిర్చిని మిక్సీ ఆడేసుకున్న కారం కాబట్టి అసలు ఎంత మంచి కలర్ వస్తుందో కర్రీ మీరే చూడండి. ఈ విధంగా మనం మొదట చూపించాను కదా మీకు, ఆయిల్ వేడెక్కాక పచ్చిమిర్చి వేసి కొంచెం వేపి తరువాత ఇదిగోండి ఈ విధంగా గరం మసాలా ముద్ద, అదేనండి గసగసాల ముద్దను వేసి గసగసాల పేస్ట్ ఎలా చేసుకోవాలో చూపించాను కదా మీకు. అలా మిక్సీలో ఆడుకున్న పేస్ట్ని చక్కగా ఈ విధంగా ఇలాగా ఆయిల్లోకి వేడిగా ఉన్నప్పుడు చేర్చేసుకోవాలి. అలా చేర్చుకున్నాక మనం ఉప్పు పసుపు కారం చేర్చేసి కొంచెం ఒక్క 2 minutes కలపెట్టుకుని అప్పుడు ఉల్లిపాయలు వేసుకోవాలండి, సన్నగా తరిగిన ఉల్లిపాయలు. ఈ కూరకి ఈ గ్రేవీయే మనకి టేస్ట్ బాగుంటుంది, అలాగే కర్రీ ఎక్కువగా అవుతుందండి. ఈ విధంగా నేను ఈరోజు కొంచెం ఎక్కువ కర్రీ తయారు చేశాను. ఎందుకంటే మా చెల్లి వాళ్ళ బాబు సాయికి నేను ఏది చేసినా వాడికి చాలా ఇష్టమండి. అందుకని చెప్పి మా చెల్లి వాళ్ళ బాబుకి కూడా కొద్దిగా పంపిద్దామని చెప్పి ఆ కర్రీ కొంచెం ఎక్కువ చేయడం జరిగిందండి. మా బాబైనా సరే మా చెల్లి వాళ్ళ బాబైనా సరే ఇలాగా కర్రీస్, ఇంట్లో తయారు చేసిన కర్రీస్ అయితే ఎంత ఇష్టపడతారనండి. ఇదిగోండి ఈ విధంగా మనం మళ్ళీ కూడా మేగడ కూడా కొంచెం ఎక్కువగా చేర్చుకుంటే ఈ కర్రీ సూపర్ టేస్ట్ వస్తుందండి. ఇలా మేగడ చేర్చేసుకుని మూత పెట్టేసి ఒక్క నిమిషం ఒక 3-4 minutes ఉంచుకుని అప్పుడు తీసి చూస్తే చూడండి చక్కగా ఉల్లిపాయలన్నీ మగ్గిపోయి అలాగే మనం వేసిన గసగసాల పేస్ట్ కూడా ఉల్లిపాయల్లో చక్కగా చేరిపోతుందండి. అలా చేరి మనం వాటర్ పోసుకున్నప్పుడు గ్రేవీలా మనకు తయారైపోతుంది. గసగసాల పేస్ట్ కూడా మనం వేసే పుల్ మకానాలు కొంచెం ఎక్కువగా వేసుకుంటాం అన్నప్పుడు గసగసాల పేస్ట్ ఎక్కువగా వేసుకోవాలి. దీంట్లో ఇంకొక ఐటెం ఏంటంటే నేను చెప్పనిది, ఎప్పుడు రెగ్యులర్గా మనం కూరల్లో కానీ అలాగే జ్యూసులు కానీ తాగేదేనండి, అదేనండి డ్రై ఫ్రూట్ పేస్ట్ కూడా ఇందులో చేర్చుకోవాలి. జీడిపప్పు, బాదం, పంప్కిన్, సన్ఫ్లవరు వీటిని నానబెట్టేసి అది పేస్ట్లా తయారు చేసి దాంట్లోకి చేర్చుకుని అప్పుడు ఇంకా కొంచెం మిక్సీలో ఉన్నట్టుగా అనిపిస్తే ఒక చిన్న గ్లాసు వాటర్ పోసేసుకుని ఇదిగోండి ఈ విధంగా చేర్చేసుకున్నాక మనం వాటర్ కొంచెం ఎక్కువగా పోసి ఉప్పు అప్పుడే చూసుకోవాలండి. ఉప్పు చూసుకుని మనం తగ్గింది అనుకుంటే ఇంకొంచెం ఉప్పు వేసుకోవాలి. అలా ఉప్పు వేసుకుని మూత పెట్టేసి ఒక్క 5 minutes కానీ 7 minutes కానీ ఉంచుకుంటే మనకి మూత తీయగానే ఆయిల్ పైకి వచ్చినట్టే అయిపోతుందండి. అప్పుడు మనం లాస్ట్లో చేర్చుకోవాలి పుల్ మకానా గింజల్ని. చక్కగా చూడండి గ్రేవీ ఎంత బాగా సిద్ధమైపోయిందో. మనం అసలు ఇందులో ఏం వాడామండి, ఉల్లిపాయలు అలాగే గసగసాల ముద్ద, ఉప్పు పసుపు కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంతే కదండి మనం వాడింది. అల్లం వెల్లుల్లి పేస్ట్ సపరేట్ కాదండి, మనం వేసుకున్న గసగసాల ముద్దలోనే అల్లం వెల్లుల్లి ఉంది కదండి. ఈ విధంగా మనం చూడండి అసలు ఎంత బాగా వచ్చిందో ఈ గ్రేవీ అండి. అలా తయారు చేసుకున్న గ్రేవీలోకి ఈ పుల్ మకానా గింజలు ఉంటాయి కదండి, వాటిల్ని చెప్పాను కదా మీకు మొదట నేను నీళ్ళల్లోంచి తీయగానే కొంచెం మెత్తబడినట్టు అయినాయండి. లాస్ట్లో మనం పక్కనే చూపించాను కదా మీకు, ఒక్కసారి నీళ్ళల్లో వేసేసి వెంటనే తీసేసి ఈ కర్రీలోకి చేర్చేసుకుంటే చక్కగా పెద్ద పెద్దగా కనబడతాయండి. చూడండి చక్కటి కర్రీ, అమోఘమైన రుచి, ఆహా ఏమి రుచి అనే కంటే ఇంకా బాగుంటుందని చెప్తాను కదండి. అంత బాగా వచ్చిందండి ఈ కర్రీ. పుల్ మకానా గింజలంటే తామర గింజలండి, అవి తామర గింజల్ని మనం తయారు చేసుకునే పద్ధతి ఈ విధంగా తయారు చేసుకుంటే ఎంత బాగుంటుందో. మీకు గసగసాల ముద్ద చూపించాను కదండి, లవంగం, ఎలాచి, దాల్చిన చెక్క, గసగసాలు, ధనియాలు, అలాగే అల్లం వెల్లుల్లి
వీటిలన్నిటిని ముద్దలా తయారు చేసుకోవాలి మనం. ఆ పేస్ట్ వేయడం వల్లనే ఈ కూరకు అమోఘమైన రుచి వస్తుందండి. ఇదిగోండి చూడండి, వంటకాలు ఎలా ఇంట్రెస్ట్గా చేస్తానో అలాగే మా ఇంటికి తర్బూజా, మా అక్కయ్య లాస్ట్ వారం పూజలో తర్బూజా తెచ్చిందండి. ఆ తర్బూజా గింజలన్నిటిని కుండీలో వేశాను. చూడండి ప్లాంట్ ఎంత బాగా వచ్చిందో. దానికి తర్బూజా కాయ ఒకటి కాసేసరికి ఎంత ఆనందం అనిపించిందనండి. మీరు కూడా చూస్తారని చెప్పి మీకు వీడియోలో చూపిస్తున్నాను. చక్కగా ఇది ఒక్క 10 డేస్లో ఇలాగా ప్లాంట్ వచ్చేసి ఎంత బాగా ఎదిగిపోయిందేనండి. కాయ కూడా ఇదిగండి చక్కటి కాయ. ఇంకా మీకు పెద్దగా అయ్యాక కూడా నేను చూపిస్తాను. ఈ కర్రీ మీకు నచ్చిందండి? నచ్చితే కనుక కామెంట్స్లో నాకు చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే కామెంట్స్లో మీ అభిప్రాయాలు చెప్పండి. చూడండి పుల్ మకానా కర్రీ చక్కటి కలర్ తోటి అమోఘమైన రుచి. ఆహా ఏమి రుచి కంటే ఇంకా బాగుంటుందని చెప్తాను కదండి, ఆ విధంగా వచ్చిందండి. అమృతతుల్యమైన ఆహారం అంటే ఇంట్లో చేసుకున్న ఫుడ్లే కదండి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ విధంగా ఇంట్లోనే తయారు చేసుకోవడానికి ప్రయత్నించండి.